హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు పులస చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టేసుకుని వేడైన తర్వాత ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ వేసుకోండి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ గుజ్జు మెత్తగా పేస్ట్ చేసేసుకుని, ఉల్లిపాయ కొంచెం ఒక ఆనియన్ పేస్ట్ చేసేసుకోండి. ఒక 6-7 పచ్చిమిరకాయలు పొడవుగా చీరుకుని అవి కూడా వేసేసుకుని వేపేసుకుందాము. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా వేపేసుకుందాం. అవి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం అండి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని అది కూడా వేపేసుకుందాం. నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కొంతమంది వేసుకోరు. అది కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే ముక్కలు పెట్టేసుకుందాం. ముక్కలన్నీ దాని తర్వాత ఒకటి వేసేసుకుందాం అండి. ఇది గోదావరి వచ్చినప్పుడు వస్తుంది కదండి. దాంట్లో సరిపడినంత కారం, కొంచెం కారం ఎక్కువ పడుతుందండి. అంటే ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి పులుసు గట్ట ఎక్కువ వేసుకుంటాం, అందుకని కొత్త పసుపు సరిపడినంత, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వాటర్ వేసుకుందండి, 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. అదిగోండి చింతపండు తీసుకున్నాను, నేనైతే అంత చింతపండు తీసుకున్నాను. ఆ ముక్కలకి కొంచెం మగ్గిపోయింది కదండి. మగ్గిపోయిన తర్వాత ముందే చింతపండు రసం తీసుకుని రెడీగా పెట్టుకున్నాను, అది కూడా వేసేసుకుందాం. ఎక్కువగానే తీసుకోండి, ఆల్మోస్ట్ 2-3 గంటలైనా ఉడకాలి. అది ఎక్కువ ఉడికితే ఆ చేప అంత రుచిగా ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నాను, కొద్దిగా తిక్కుగా ఉందని. అందులోనే బెండకాయ ముక్కలు వేసేసుకుందాం అండి. నచ్చితే వేసుకోండి బెండకాయ ముక్కలు, చాలామంది ఇష్టపడరు. మా సైడ్ అయితే బెండ ముక్కలు వేసుకుంటారు. బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం అండి. కరివేపాకు కూడా వేసుకుందాం, మరుగుతుంది కదా. కొత్తిమీర కూడా వేసుకోండి. అంటే ఇది ఉడుకుతున్నప్పుడు కొంచెం స్మెల్ వేరేగా వస్తుందండి. మన ఎండు చేపలు ఆ టైప్లో స్మెల్ వస్తుంది. గమ్మున ఇష్టపడిన వాళ్ళు ఉంటారు ఇంట్లోని, పిల్లల కట్ట అంత ఇష్టపడరు కదా, అందుకని. కానీ ఇవన్నీ వేసుకుని మరగబెట్టుకుంటేనే బాగుంటుంది. ఆల్మోస్ట్ 2-3 గంటలైనా ఉడకాలండి ఇది. జీలకర్ర, ఎల్లుల్లిపాయలు తీసుకుని నూరుకుని ఉంచేసుకోండి. పులుసు మరిగిపోయింది కదండి. అది నూరుకున్న మసాలా వేసేసుకుందాం. అందులోని జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొంచెం ఆవకాయలో నూనె వేసుకుంటున్నానండి నేను. ఆవకాయ పచ్చడిలో నూనె వేసుకోవాలి, దీనికి టేస్ట్ అదే మెయిన్. అది వేసుకుంటేనే బాగుంటుందండి. ఆవకాయ పచ్చడిలో నూనె అంతా తీసుకుని గ్రేవీ రాకుండా పచ్చడిలోది ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోది మసాలా వేసుకున్నాక ఆయిల్ వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఉడికిపోయిందండి, అప్పటికే 2-3 గంటలు అయిపోయింది. మూత పెట్టి కట్టేసుకుందాం. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్